ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ మీకు ఒక టేస్టీ వంటకం అనేది చూపిస్తానండి. అది చిలకడ దుంపలు తెలుసు కదా, స్వీట్ పొటాటో అంటారు. స్వీట్ పొటాటోతో పులుసు వేసుకోవడం ఎలానో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడో మా అమ్మమ్మ చేసి పెట్టినప్పుడు తిన్నట్లు గుర్తు నాకు. అసలు నేను తిని కొన్ని ఇయర్స్ అవుతుంది. చూద్దాం ఎలా ఉంటుందో. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా చేయాలో నేను చూస్తాను. చూసారు కదా, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తాలింపు దినుసులు వేసుకుందాం. తాలింపు దినుసులు వేగినాయి. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. స్వీట్ పొటాటోతో కర్రీ ఏంటి అనుకుంటాం, కానీ చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆనియన్ వేగాలి. ఇప్పుడు టమాటా యాడ్ చేద్దాం. కొంచెం మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒక 1 మినిట్ మగ్గిన తర్వాత ఇందులో స్వీట్ పొటాటో ముక్కలు వేసుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు స్వీట్ పొటాటో ముక్కలు యాడ్ చేసుకుందాం. చిలకడ దుంపలండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మా అమ్మ అయితే పచ్చడి కూడా పడుతుందండి. చిలకడ దుంపలతో నిల్వ పచ్చడి కూడా పడుతుంది. చాలా బాగుంటుంది కర్రీ, టేస్ట్ పచ్చడి. 1 నిమిషం మగ్గనిద్దాం. చూసారు కదా, మగ్గింది. ఇప్పుడు నేను చింతపండు పులుసు అనేది పోస్తాను. చూసారు కదా, పులుసు పోసేసాను. ఇప్పుడు ఖచ్చితంగా ఒక పావు గంట ఉడికితే మనకి స్వీట్ పొటాటో ముక్కలు అవన్నీ ఉడికిపోయి పులుసు అనేది మంచిగా చిక్కబడుతుంది, దగ్గరికి అవుతుందండి. అప్పుడు దించేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే స్వీట్ పొటాటో పులుసు రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.